హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనము టాప్ 10 బెస్ట్ పిక్స్ ఐపీఎల్ 2024 గాను పార్ట్ 1 లో అయితే ఒక 5 బెస్ట్ పిక్స్ అయితే పిక్ చేశాం కదా. సో దానికైతే మీరు డీసెంట్ రెస్పాన్స్ ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా ఇంకో రిమైనింగ్ 5 పిక్స్ అయితే ఉన్నాయి కదా, పార్ట్ 2 లో అయితే చూసేద్దాం అనమాట. సో ఇంకా మీ క్రెడెన్షియల్స్ గుర్తు చేస్తే ఇంకోసారి మనం ఇస్తున్న రీజనబుల్ అమౌంట్ కి, మనం ఇన్ ద సెన్స్ ఆ ఫ్రాంచైజీలు ఇస్తున్న రీజనబుల్ అమౌంట్ కి ఆ ప్లేయర్స్ చేస్తున్న క్వాలిటీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈ యొక్క బెస్ట్ పిక్స్ అయితే మేము పిక్ చేశాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, let's get into the video. నంబర్ 10 నందన్ బర్గర్, రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఈ మినీ ఎలక్షన్ 2024 చాలా తక్కువ పరిస్థితుల్లో వెళ్ళారు. అండ్ అది సరిపోదన్నట్టు వాళ్ళ ఆక్షన్లో ఒక ఇద్దరు ప్లేయర్స్ కోసమే, రోమన్ పావెల్ అండ్ శుభం దూబేకి చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. సో అలాంటప్పుడు వాళ్ళ వద్ద ఉన్న పరిస్థితితో చాలా స్మార్ట్గా ఆలోచించి ఒక క్లెవర్ పిక్ అయితే చేశారు, అదే నందన్ బర్గర్. సౌత్ ఆఫ్రికా చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ని కేవలం 20 lakhsకే పిక్ చేసుకున్నారు భయ. నందన్ బర్గర్ యొక్క బౌలింగ్ స్కిల్స్ ఆల్రెడీ చెక్ చేసాం. ఏది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ ఒకవేళ T20లో చెక్ చేసినట్టయితే అంత ఎక్కువ T20 ఇంటర్నేషనల్స్ ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫస్ట్ క్లాస్ T20 అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 53 మ్యాచెస్లో 55 వికెట్సే ఉన్నప్పటికీ డెత్ ఓవర్లో బౌలింగ్ చేసే బౌలర్కి బిలో 8 ఎకానమీ ఉంది. సో ఇలాంటి బౌలర్ నిజంగానే రాజస్థాన్ రాయల్స్కి తప్పకుండా యూజ్ అవుతారు. వాళ్ళు ప్లేయింగ్లో ఛాన్సెస్ ఇచ్చేది ఇవ్వండి సెకండరీ కానీ, బట్ అలాంటి స్కిల్ఫుల్ బౌలర్ని, అలాంటి యంగ్స్టర్ని 20 lakhsకే పిక్ చేసుకోవడం అంటే మా టాప్ 10 పిక్స్లో పెట్టుకోవడం తప్పులేదనిపించింది. అందుకనే ఇతను ఇంక్లూడ్ చేసుకున్నాం. నెంబర్ 9 ముస్తఫిజుర్ రెహమాన్, సిఎస్కే. బంగ్లాదేశ్ కి చెందిన ఈ ఏస్ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ని కేవలం 2 crores కే సిఎస్కే వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎందుకు ముస్తఫిజుర్ రెహమాన్ బెస్ట్ పిక్ అంటే అతనుకున్న లో ఎకానమీ, ఎక్కువ T20s ఆడినప్పటికీ 90 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే 7.5 ఎకానమీ మాత్రమే ఉంది. మన ఐపీఎల్ లో కూడా 48 మ్యాచెస్ ఆడితే కేవలం 7.9 ఎకానమీ మాత్రమే ఉందంటే అర్థం చేసుకోండి. అతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా కన్సిడర్ చేయబడతారు కదా. సో ఆ డెత్ ఓవర్స్ లో కూడా బౌల్ చేసి అండర్ రేట్ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి అతను ఎంత మంచి బౌలర్. ఎవరైతే T20s లో అండర్ రేట్ ఎకానమీ మెయింటైన్ చేస్తారో ఆ బౌలర్ మనకు కన్సిడర్ చేస్తాము గ్రేట్ బౌలర్ గా. సో ఆ కోలకి వస్తారనమాట ఈ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా. అఫ్ కోర్స్ అతనికైతే ఎక్కువ వికెట్స్ లేకపోవచ్చు, రీజనబుల్ వికెట్స్ ఉన్నాయి. 90 T20 ఇంటర్నేషనల్స్ లో 106 వికెట్స్ ఉంటాయి. 48 ఐపీఎల్ మ్యాచెస్ లో 47 ఉన్నాయన్నమాట. ముస్తఫిజుర్ రెహమాన్ అంటే నాకు బాగా గుర్తుండేది ఏంటంటే మన సన్ రైజర్స్ ఆడేటప్పుడు డెత్ ఓవర్స్ లో డెడ్లీగా వేసేవాడు అనమాట ఆ బౌలింగ్ అనేది. సో ఆ పర్ఫార్మెన్స్ నాకు బాగా గుర్తుంటాయి ఇప్పటికీ. అఫ్ కోర్స్ ఆ తర్వాత వేరే టీమ్స్ చేంజ్ అవ్వడం, అక్కడ ఎక్కువ అవకాశాలు రాకపోవడం వల్ల అక్కడ ముస్తఫిజుర్ రెహమాన్ కనిపించలేదు. కానీ కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అని చెప్తాను నేనైతే ఫ్రమ్ బంగ్లాదేశ్. ప్రస్తుతానికి అయితే సిఎస్కోలో అయితే ప్రస్తుతానికి అతని ప్లేస్ కష్టమే, ఎందుకంటే మతీషా పతిరానా తర్వాత మహేష్ దీక్షణ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఫారిన్ బౌలర్స్ లో. సో అక్కడ ఒకవేళ మతీషా పతిరానా ఒకవేళ ప్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు లేకపోతే ఇంజరీ కన్సర్న్స్ ఉన్నప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 8 చేతన్ సకారియా, కోల్కతా నైట్ రైడర్స్. అసలు కోల్కతా నైట్ రైడర్స్ అంత పెద్ద అమౌంట్ పెట్టి స్టార్కుని కొనుక్కున్నాక చేతన్ సకారియా లాంటి బౌలర్ వైపు కన్నెతైనా చూసిందని ఎవరైనా అనుకున్నారా? ఎస్, కొన్నిసార్లు ఆక్షన్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందులో భాగమే చేతన్ సకారియా పిక్ కూడా. ఎందుకంటే చేతన్ సకారియా లాంటి ఒక మంచి డెత్ బౌలింగ్ యంగ్స్టర్ని వాళ్ళు కేవలం 50 lakhsకే తీసుకోగలిగారు. నిజంగానే చెప్పుకోదగ్గ విషయం. ఎలాగో వాళ్ళకి ఇండియన్ బౌలింగ్ అటాక్ చాలా వీక్గా ఉంది. సో అలాంటప్పుడు చేతన్ సకారియా లాంటి ఒక మంచి బౌలర్ కింద ఉంటే డెత్ ఓవర్స్ చాలా ఈజీ అవుతుంది. సరే తన స్టాట్స్ చెక్ చేస్తే ఇంటర్నేషనల్ అయితే చాలా తక్కువ మ్యాచ్ ఆడాడు. ఒకసారి ఐపీఎల్ స్టాట్స్ చూసినట్లయితే 19 మ్యాచ్లో 20 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ కూడా 8.5 బిలోనే ఉంది, విచ్ ఇస్ గుడ్ సైన్. ఎందుకంటే చెప్పా కదా, డెత్ ఓవర్లో బౌలింగ్ చాలా అద్భుతంగా వేస్తూ ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ కరాడు, ఢిల్లీ క్యాపిటల్స్ కరాడు. సో ఇప్పుడు మరీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కేకేఆర్కి. సో ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి అంత తక్కువ ప్రైస్కి తను దొరికాడు కాబట్టి మేము మా బెస్ట్ పిక్స్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్ అగైన్ ఫ్రమ్ సిఎస్కే. ఇదేనా భయ 10 పిక్స్ లో మీరు 3 పిక్స్ సిఎస్కే వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. మీరు ఏమైనా సిఎస్కే ఫేవర్ అంటే డెఫినెట్లీ వీఆర్ నాట్. ఎందుకంటే ఈ 2024 ఐపీఎల్ ఆక్షన్ గాను ఏ టీం అయినా స్ట్రాటజికల్ గా వ్యవహరించి మంచి ప్లేయర్స్ పిక్ చేసిందంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు సిఎస్కే అని. సో అందులో భాగంగానే శార్దుల్ ఠాకూర్ ని కేవలం 4 crores కే కొనుక్కున్నారు అనమాట. అంతకుముందు సీజన్ లో కేకేఆర్ వాళ్ళు వెళ్తారు కదా 10 crores ఏమో, అది ఒకవేళ చాలా ఓవర్ కావచ్చు కానీ కాకపోతే అతనికైతే 7 crores దాకా ఖచ్చితంగా రీజనబుల్. సో అట్లాంటి టైంలో 4 crores పెట్టి తీసుకున్నారంటే సిఎస్కే ఖచ్చితంగా ఒక మంచి పిక్ అని చెప్తాను. మీరు అనొచ్చు ఏమంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి శార్దుల్ ఠాకూర్కి ఐపీఎల్లో. అక్కడ చూసుకుంటే 83 మ్యాచెస్లో 89 వికెట్స్ ఉన్నాయో, పోనీ ఎకానమీ ఏమన్నా గొప్పగా ఉందంటే హైగా ఉంది కదా, చాలా 9.16 ఏమో ఉంది అంటారు కదా. కాకపోతే శార్దుల్ ఠాకూర్ని ఎక్కడ ఎలివేట్ చేస్తుంది అంటే అతనుకున్న ఎబిలిటీ అనమాట. అంటే T20sలో ఏదైతే ఎబిలిటీ కావాలో ఆ ఎబిలిటీ శార్దుల్ ఠాకూర్ వద్ద ఉంది. ఎందుకంటే అతను ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ అతని దగ్గర ఆ వికెట్స్ తీసే బాల్స్ అయితే ఉంటాయన్నమాట అతని ఆర్మరీలో. సో
అదే శార్దుల్ ఠాకూర్ ని మంచి బౌలర్ అయితే ప్రూవ్ చేస్తుంది అనమాట. మీరు చూడండి కావాలంటే ఏ టైంలో అంటే ఎవరికి వికెట్స్ రాని టైంలో ఏ మ్యాన్ విత్ గోల్డెన్ అని ఉంటారు కదా, అట్లాంటి బౌలర్ అనమాట. అంటే ఎవరికి వికెట్ రాని టైంలో అతను ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినప్పటికీ ఆ వికెట్స్ అయితే అందిస్తాడు అనమాట శార్దుల్ ఠాకూర్. ఇంకోటి ఏంటంటే శార్దుల్ ఠాకూర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి హ్యాండీ నాక్స్ కూడా ఆడగలనమాట. హ్యాండీ నాక్ అంటే నాకు గుర్తొచ్చింది, మొన్న మ్యాచ్ వింగ్ ని నాకు యాడ్ చేశాడు కదా, ముంబై వాళ్ళు అయితే ఏకంగా ఓడిపోవాల్సిన వాళ్ళు ఆ రంజీ సెమీఫైనల్లో. కాకపోతే అతను అయితే నంబర్ 7 లో ఏమో వచ్చి 84 బాల్స్ లో సెంచరీ చేసి ముంబై వాళ్ళని అయితే 48th టైం అయితే ఫైనల్స్ కి అయితే తీసుకెళ్లాడు శార్దుల్ ఠాకూర్. ఇంకోటి ఏంటంటే మనం మహేంద్ర సింగ్ ధోని ఫ్యాక్టరీలోనే కదా శార్దుల్ ఠాకూర్ లైమ్ లైట్ లోకి వచ్చింది. అతనైతే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఆడేటప్పుడే మంచి ఎక్స్పోజర్ వచ్చింది అలాంగ్ విత్ దీపక్ చహర్. సో ఇప్పుడైతే ఇంకోసారి మరి శార్దుల్ ఠాకూర్ బ్యాక్ టు హిస్ హోమ్ అని చెప్పొచ్చు. సో ఈసారి శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా మంచిగా ప్రూవ్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే. T20 వరల్డ్ కప్ అయితే రాబోతుంది కదా, సో దానికి కూడా సెలెక్ట్ అయిపోతాడేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ లో తెలియదు. నంబర్ 6 వనిందోసరంగా సన్ రైజ్ హైదరాబాద్. అసలు ఈసారి మన ఎస్ఆర్హెచ్ అన్ని టీమ్స్ కన్నా డిఫరెంట్గా వ్యవహరించింది ఆక్షన్లో. కాసేపు అగ్రెసివ్గా వెళ్ళారు, కాసేపు స్మార్ట్గా వెళ్ళారు. సో అలా స్మార్ట్గా ఆక్షన్ చేస్తున్న క్రమంలోనే దొరికిన ఆనిముత్యమే వనిందు అసరంగా. అసలు వనిందు అసరంగా లాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ని కేవలం 1.5 crores దక్కించుకోవడం అంటే నిజంగానే మామూలు విషయం కాదు. అసలు మీకు గుర్తుందో లేదో, ఒకసారి ఆర్సీబీ వాళ్ళు ఏకంగా ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 crores పెట్టి అసరంగా తీసుకున్నారు. బట్ దానికంటే దగ్గర 5-6 రెట్లు తక్కువకి జస్ట్ 1.5 crores మనకు దొరికాడు. ఒకసారి తన స్టాట్స్ చెక్ చేయండి బాయ్. ఇంటర్నేషనల్లో కేవలం ఆడింది 64 T20లే, అందులో 62 times బౌలింగ్ వేస్తే 102 wickets తీసుకున్నాడు. అఫ్కోర్స్ ఆ ఇంటర్నేషనల్ హై పర్ఫార్మెన్స్ అయితే మన ఐపీఎల్లో కన్వర్ట్ చేయనప్పటికీ, బట్ ఐపీఎల్లో కూడా నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఎందుకంటే 26 matchesలోనే 8.44 ఎకానమీతో దగ్గర 35 wickets తీసుకున్నాడు. సో ఒక స్పిన్నర్కి ఈ మాత్రం బౌలింగ్ వేయడం అంటే నిజంగానే చెప్పుకోదగ్గ విషయమే. అండ్ దాంతోపాటు బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపగల కెపాసిటీ ఉంది. అండ్ ఇంటర్నేషనల్లో 135 స్ట్రైక్ రేట్తో రన్ స్కోర్ చేశాడు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మన ఎస్ఆర్హెచ్కిన వనిందోసరంగా ప్లేయింగ్ గ్రౌండ్లో ఇంక్లూడ్ చేసుకుంటే తప్పకుండా లోయర్ ఆర్డర్లో ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? మన ఎస్ఆర్హెచ్ ఏ ఫార్నర్స్తో వెళ్తారు? కింద కామెంట్లో తెలియజేయండి.